కరప్షన్ అన్నారు కాబట్టి కాకినాడ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు నాకు కరప్షన్ అంటే ఏంటో తెలియదు మాకు. పర్ఫెక్ట్ వర్క్ చేయడము, మా సీనియారిటీ ప్రకారము ఆ పనిని చూసి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు, పెద్ద పోస్టుకి ఇచ్చి ట్రాన్స్ఫర్ అయిపోయాం. కాకినాడ ఉన్నప్పుడు మీకు ఇది ఇంపార్టెంట్ ఇష్యూ, గవర్నమెంట్ ఇష్యూ. వాటర్ అండ్ శానిటేషన్ అని ఒక స్కీమ్ వచ్చింది, వాట్సన్ అనే ఒక స్కీమ్ వచ్చి కలెక్టర్ కంట్రోల్ ఉంటుంది. ఆ కలెక్టర్ ఏం చేసింది, ఒక 40 లక్షలు, అప్పుడు 40 లక్షలు 2000 సంవత్సరం 2000 1999 2000 ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 26 years బ్యాక్. అప్పుడు మాకు ఆ స్కీమ్ ఇచ్చిండ్రు. ఆ స్కీమ్ని మేము మొత్తం తూర్పుగోదావరి జిల్లా మొత్తము వాటర్ శానిటేషన్ మొత్తం ఒకటి ప్రిన్సిపాల్, ఇద్దరు లెక్చరర్లు, అకౌంట్స్ అని చూడనీకే ఆఫీస్ నుంచి ఒక సూపరింటెండెంట్, నేను ఏవో ఉన్నప్పుడు ఏవో ఉన్నా నన్నే తీసుకున్నారు ఏవోగా. ఎందుకంటే అకౌంట్స్ మేజర్ వేరే అకౌంట్స్ కదా ఇవి, చాలా జాగ్రత్త చూడాలని నన్ను పెట్టుకోండు అకౌంట్స్ మొత్తం చూడనీకి. అక్కడ నేను మా సిస్టమేటిక్గా పనిచేస్తున్నాం మేము. ఒకసారి చిన్న ఇష్యూ వచ్చింది. అది ఎప్పుడు ఏం చెప్తున్నా మనం సార్ మీకంటే, ఎవడైతే ధర్మంగా ఉంటాడో వాడు ఎవరికి భయపడాడు, నీతిగా పనిచేస్తాడు, తాను పని ఏందో అని పని చేసుకుంటూ ధర్మంగా వండుకుంటూ రాయల్గా ఉంటాడు. ఎవరు ఎవ్వరికి తలవంచాడు, ధర్మాత్ముడు, నీతిమంతుడు, ప్రపంచంలో ఎవరికి తల ఉంచాడు, వాడిని ఏందో పని చేసుకుంటాడు, రాయల్గా ఉంటాడు. ఒక్కసారి చిన్న ఇన్సిడెంట్ అయింది. అంటే అది ఏం ఇన్సిడెంట్ అయిందంటే, కలెక్టర్ గారు ఒక మీటింగ్ పెట్టాడు ఇక్కడ కాకినాడలో. రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరినీ పిలిచాడు, అందరినీ పిలిచాడు, చాలామంది, ఒకటి నియర్లీ పెద్ద కలెక్టర్, కొత్త కాకినాడ జిల్లా కాబట్టి చాలామంది వస్తారు, తూర్పుగోదావరి జిల్లా కదా. మీటింగ్ జరుగుతుంది. కలెక్టర్ ఏమో అడ్రస్ చేస్తున్నాడు మీటింగ్. నేను ఎందుకంటే నాకు అకౌంట్స్ కలెక్టర్ నాకు ఇచ్చింది కదా 40 lakhs వాటర్ అండ్ శానిటేషన్ అని. మేము అది తిరుగుతూ మా ప్రిన్సిపల్ గారు, మా లెక్చరర్స్, వాళ్ళందరూ మెంబర్స్ తిరుగుతుంటా అకౌంట్స్ అంతా మేము మెయింటైన్ చేస్తాం. అంటే మామూలు కూడా పిలిచారు ఆ మీటింగ్. అంటే నాకు మనసుకు దెబ్బ తగిలిన, నా మనసుకు ఒక దెబ్బ తగిలింది ఆడ. నాకేం అన్యాయం కాలే, కానీ ఈ మీటింగ్లో ఏమైందంటే, కలెక్టర్ గారు మాట్లాడుతూ మీరంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ అదంతా మీరంతా దొంగలనేసి కలెక్టర్, కలెక్టర్ పేరు నాకు యాదొస్తలేదు, ఆయన రిపీట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లు వాళ్ళు పడతారేమో ఆ దొంగలు ఇంగలు అంటే, కానీ మేమెందుకు పడతాం? కరప్ట్ చేయనోడు ఎవడు పడడు. నేను వెనక కూర్చున్నా, మా ప్రిన్సిపల్ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ నాకంటే పెద్దోడు, ఆయన కూడా వింటున్నాడు. ఏమి ఇలా అంటుంటే ఏమనలేకపోతున్నాడు. నేను సార్, మా ప్రిన్సిపల్ గారు కొంచెము పెద్ద వాళ్ళు అదంతా ఏముంటుందో, నేనేమో మెయింటైన్ అకౌంట్స్ 40 లక్షల అకౌంట్స్ నేను చూపించాలి, నేను మెయింటైన్ చేస్తున్నా. ఇప్పుడు ఇక్కడ మీరంతా కరప్టెడ్ అంటే అది అందరూ వర్తిస్తుంది, అందులో ఉన్న వాళ్ళందరికీ. నాకు కొంచెం వెనక ఉన్నా కాబట్టి నాకు కొంచెం ఆ మాటలు నాకు నచ్చక ఏం చేశానంటే అని లేచాను నేను. సార్ వెనకకి లేచాను నేను. సార్ అని కలెక్టర్, ఏం సార్ మీరు ఎలా మాట్లాడుతున్నారు, అంత దొంగలు కరప్ట్ అని అంటున్నారు, ఏం కరప్షన్ చేసాం సార్ మేము, చూడండి మా రికార్డ్స్తో సహా వచ్చాము, మేము మీ ముందు రికార్డు పెడతాం, మీ ముందే రికార్డ్స్ పెట్టేస్తాము, మీరు ఆడిట్ చేయించుకోండి, అట్లా అంటారేం సార్, దొంగలం కాము సార్ మేము అని ఒక్కని లేచాను. అంతమందిలో ఎన్నుకున్నోని. అయితే కలెక్టర్ అంటే పెద్ద ఆఫీసర్స్ వాళ్ళు. ఎవడైతే లేచిండో, ఎందుకు లేచిండు, వీళ్ళలో ఏదో ఉన్నది కాబట్టి లేచిండు. అంటే వీళ్ళలో ధర్మం ఉన్నట్లుంది, లేచి మాట్లాడుతున్నాడు. సార్ మీరు ఇలా అనడం పద్ధతి కాదండి, మీరు ఇలా అందరు కరప్ట్ అంటే మేము ఏం కరప్షన్ చేయము, ధర్మంగా చేస్తాం పని, రికార్డు చూసుకునే అన్నాం మేము.
నేను పిలిపించాడు దగ్గరికి, దగ్గర పిలిపించాడు. ఏం సార్ అలా మాట్లాడుతున్నా అన్నాను నేను, కోపం వచ్చి నాకు. దగ్గర ఎవరయ్యా నువ్వు అన్నాడు. సార్ నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి, మాకు ఈ స్కీమ్ ఇచ్చారు, మేము రికార్డ్స్ మన రెడీ ఉన్నాయి, మీరు కరెక్ట్ అంటే మాకు కొంచెం బాధ కలిగింది. మేము కరప్షన్ చేయనప్పుడు మేము ఎందుకు కొడతాం ఈ మాటలు, ఏదో కొంచెం ఆయనతో మాట్లాడే వరకు ఇక ఆయనకు అర్థం అంటే కరెక్ట్ కాబట్టి అర్థం చేసుకున్నాడు. సరే సరే ఐ విల్ లుక్ ఇన్ ఇట్, ఐ విల్ లుక్ ఇన్ ఇట్ అన్నాడు. ఐ విల్ లుక్ ఇన్ ఇట్ అని చెప్పి సరే బాబు నువ్వు పో అన్నాడు. వెళ్ళిపోయినా ఎందుకంటే గౌరవించాలి కదా. ఆ మాట నేను పడలే కాబట్టి అంతమంది నేను ఒక్కని వచ్చాను. పాపం మా ప్రిన్సిపల్ గారు నీకెందుకయ్యా అంటాడు. సార్ అట్లా కాదు సార్, అది ధర్మంగా ఉంటాడు, ఎవరు మాట పడాడు, కలెక్టర్ కానీ ఎవరైనా కానివ్వండి. నాకు నా మనసు బాధ కలిగింది కాబట్టి నేను లేచాను, మాట్లాడాను. మీకు ఇష్టం లేకపోతే మీరు కూర్చోండి. బయటకు వచ్చేసాను. బయటికి అంటే మీరు ఒక ఇన్సిడెంట్ ఏమంటే బాధపడే ఇన్సిడెంట్ అని చెప్పారు కాబట్టి బయటకు వచ్చేసి నేను బయటకు వచ్చి ఇక బయట కలెక్టర్ కాబట్టి ఈ టీవీలు అందరూ ఉంటారు కదా, టీవీ వాళ్ళు ఉంటారు కదా సార్, ఎదిరించింది వాళ్ళు చూస్తుంటారు, లోపల చూస్తుంటారు కదా, బయట పట్టుకున్నాను. నువ్వు ఎవరండి కలెక్టర్ని కలెక్టర్ నువ్వు ఎట్లా ఎదిరించావు, నువ్వు అంత ధైర్యం నీకు ఎక్కడిది అని బయట ఎవరు మన వీళ్ళు ప్రెస్ వాళ్ళు నన్ను పట్టుకున్నారు. నువ్వు ఎవరు బాబు అన్నాడు, నువ్వు ఎవరు సార్ అన్నాడు. నేను నా డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ అండి, మాకు ఒక స్కీమ్ ఇచ్చారు సార్ ఇలా అంటుంటే కొంచెం బాధపడి నేను సార్కి వచ్చి నేను మీరు మాత్రం వచ్చారు సార్, ఇక్కడ అంత ధైర్యం ఉంది ఇక్కడ ఎవరు లేరు సార్, పడుతుంటారు వాళ్ళు ఇంటుంటారు, మీరు మాత్రం ఎందుకు వచ్చారు, మేము ఆశ్చర్యపోయాం మీతోని, అంటే మీలో ధర్మం న్యాయం ఉందని మీరు వచ్చారు. అంత మాట్లాడి నిలబెట్టుకోగలిగారు కలెక్టర్ ముందు. కలెక్టర్కి అర్థమైపోయింది ఏంటంటే ఇంత మాట్లాడిందంటే వీడు పర్ఫెక్ట్గా ఉంటాడు, ఊహించి పంపించి ఉంటాడు మిమ్మల్ని. నేను రికార్డు తీసుకోమన్నాము, తర్వాత ఆయిట్ వచ్చింది, ఆయిట్ పంపిస్తారు కదా, రికార్డు వచ్చి ఆయిట్ చేసుకుంది, రికార్డు చూసుకుంది, మాకు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు హ్యాపీగా, అంత నీట్గా 40 lakhs యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసాం. అంటే ఎంత బాధ కలిగిందంటే ధర్మంగా పనిచేస్తున్నాడు మాట పడగానే, నేను ఒక ప్రూఫ్ ఇది నాకు.